అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రకరకాల విధాలుగా చోటు చేసుకుంటా ఉన్నాయి. జనరల్గా ఇప్పుడు వైసీపీ అధికారం లేదు కాబట్టి వైసీపీ వాళ్ళు చాలా మంది సీనియర్ నాయకులు అనబడిన అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒక్కరో ఇద్దరికో కీలక బాధ్యతలు ఉన్నాయి. ఏదో పార్టీలో ఉన్నామంటే ఉన్నారు. మిగతా వాళ్ళు అయితే కనుమరుగైపోయారు. అంటే కేవలం వారి మీద ఉన్న కేసులు కావచ్చు, వారి మీద ఉన్నటువంటి అభియోగాల్ని మాఫీ చేసుకోవడానికి వారితో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధాలతో సేవ్ అయ్యారు అనిపించుకోవడానికి వాళ్ళు పార్టీలోకి వెళ్ళారు, కానీ అక్కడ ఏదో రూల్ చేద్దామని కాదు. సో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దూరం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితి చాలా మంది నాయకులు ఉన్నారు. సో అలాంటి వారు కనుమరుగైపోయారు మనకి. కానీ ఇప్పుడు అధికారంలో ఉండి అధికారం ఎమ్మెల్యేగా పనిచేస్తూ గతంలో మంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీకి కీలక బాధ్యతలు నెరవేరుస్తూ నడిపిస్తూ పార్టీలో ఉంటూ కీలక నేతగా పనిచేస్తున్నటువంటి ఒక నేత వైఎస్ఆర్సీపీకి రావడానికి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇక నిజంగా ఇక్కడ మనం విజయవాడ సిటీని ఒకసారి మనం పరిశీలిస్తే గతంలో చాలా మంది నాయకులు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా విజయవాడ సెంట్రల్ కావచ్చు, విజయవాడ ఈస్ట్ వెస్ట్ ఇట్లా మైలవరం కానీ లేకపోతే ఇవన్నీ కూడా మనం ఒకసారి రిపీట్ చేసుకుంటే వీళ్ళందరూ పార్టీలు ఎక్కువగా విజయవాడ సిటీ వాళ్ళు పార్టీలు మారుతూ ఉంటారు. అదేవిధంగా వంగవీటి రాధాకృష్ణ గారు కూడా వైసీపీలో ఉన్నారు. అక్కడ నుంచి టీడీపీకి వెళ్ళారు. టీడీపీలో సీట్ ఇవ్వలేదు, కంటెస్ట్ కూడా చేయలేకపోయారు. నామినేటెడ్ పోస్ట్ ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. ఆయన ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఈ మధ్య మీటింగ్లో కొన్ని మాట్లాడుతూ ఉన్నారు. సో అంటే మొత్తం మీద ఆయన మరలా వైసీపీలోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి ఎవరో కొంతమంది తెర వెనక కథ నడుపుతున్నారు అనే మాటలు కూడా వినిపిస్తా ఉంది. సో అదే దారిలో అదేవిధంగా మనం గతంలో చూస్తే కేశినేని నాని గారు కూడా తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకులు, బలమైన నేత. ఆయన కూడా వైసీపీకి వచ్చారు. వైసీపీ నుంచి మరలా సైలెంట్ అయిపోయారు. పార్టీలు అక్కడ చేరలేదు, ఉన్నారా లేదా అనేది అర్థం కాలేదు, కన్ఫ్యూజన్లో ఉండిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా 2 రోజుల నుంచి ఒక విషయం, రాసమల్లి శివప్రసాద్ రెడ్డి పొద్దుటూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. సో ఇప్పుడు ఆయన కుమార్తె వివాహానికి బోండా ఉమ కుమారుడు వెళ్ళారు. అంటే పెళ్లి కుమారుడు తరపున వెళ్ళారా లేకపోతే రాసమల్లి శివప్రసాద్ రెడ్డి గారు తరపున వెళ్ళారనేది క్లారిటీ లేదు, కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పెళ్లికి వెళ్ళటం, అక్కడ బోండా ఉమ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని కౌగిలించుకొని ఆలింగనం చేసుకొని కొంచెం మాట్లాడుకున్న విధానం కూడా చూస్తే బోండా ఉమ గారు కూడా వైఎస్ఆర్సీపీలోకి వస్తారనే మాటలు రకరకాలుగా సోషల్ మీడియాలో వినిపిస్తా ఉన్నాయి. అయితే అక్కడ అదేం లేదు, జస్ట్ కార్యక్రమంలో పెళ్లికి కలిశారు కాబట్టి ఆ వివాహ కార్యక్రమంలో వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు, కొంచెంసేపు హమ్ చేశారు, అంతేగాని అక్కడ పార్టీ మారే విషయాలు అయితే ఏం లేవు. పార్టీ విషయాలు కూడా అక్కడ ఏం మాట్లాడలేదు, పెద్దగానే మాట్లాడేది వినిపిస్తాను. కానీ ఒక కోణంలో చూస్తే మాజీ మంత్రి ఆయన బోండా ఉమ గారు అంటే ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైర్ అయ్యి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎలా పడితే అలా మాట్లాడి ఆ తెలుగుదేశం పార్టీలో ఒక గట్టి పేరున్నటువంటి నాయకుడిగా చర్చనీయాంశంగా చేసినటువంటి వ్యక్తి బోండా ఉమ గారు. మరి అలాంటి వ్యక్తి వాళ్ళ చిన్న కుమారుడు సిద్ధార్థ. సో ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా నిన్న కార్యక్రమంలో కలుసుకున్న సందర్భాన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఆల్రెడీ విజయవాడ సిటీలో ఏ నాయకుడికి కూడా తెలుగుదేశం పార్టీలో సరిగ్గా సఖ్యత లేదు, ఒకరికొకరికి సంబంధాలు లేవు. సో అందువల్ల కావాలి ఇప్పుడు బోండా ఉమ గారు వారి కుటుంబ సభ్యుల కుమారులు కూడా వైఎస్ఆర్సీపీలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఇది క్లారిటీ అయితే లేదు, కానీ మొత్తం మీద మాత్రం ఆయన మంత్రి పదవి రాలేదని బాధ మాత్రం ఆయన్ని వేధిస్తానే ఉంది. ఆయన అభిమానులు కూడా చాలా చోట్ల పార్టీ మారదామనే సందర్భాలు అలాంటి టాపిక్ కూడా తీసుకొచ్చారంట. అయితే చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి సఖ్యత కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియారిటీని బట్టి కావచ్చు, ఆయన ఆ విషయాన్ని పక్కన పెట్టారు. కానీ మొత్తం మీద మాత్రం ఆయనకు మంత్రి పదవి రాలేదనే బాధ అయితే మాత్రం చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రేపు మళ్ళీ క్యాబినెట్ మారుస్తుంటే ఆ క్యాబినెట్లోనైనా ఆయన పేరు ఉంటుందంటే ఆయన పేరు కూడా లేదు. గంటా శ్రీనివాసరావు గారి పేరు, ఇంకా కొంతమంది ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ కానీ, పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు గారు కానీ, ఇట్లా కొంతమంది పేర్లు మాత్రమే సెలెక్ట్ చేస్తున్నట్టు, కానీ బోండా ఉమ గారి పేరును మాత్రం ఎక్కడా కూడా బయటికి రానివ్వలేదు. సో ఇదంతా లోకేష్ గారు చేస్తున్నారా, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సో మొత్తం మీద మాత్రం బోండా కుటుంబం త్వరలో
వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా విజయవాడ నగరంలో కోడైకి వస్తూ ఉంది. థ్యాంక్ యూ.